మంత్రి నారా లోకేష్ మరోసారి కౌంటర్ విసిరారు. ఉపాధి కల్పన తమ బ్రాండు, గొడ్డల బ్రాండ్ మీదంటూ విమర్శించారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడమే తమ అజెండా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా టీ కోడూరు దగ్గర సోలార్ ప్లాంట్ ప్రారంభించారు మంత్రి లోకేష్. విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారని తెలిపారు. 11 నెలల్లో ప్రాజెక్టు సాధించడం వెనుక రైతుల త్యాగం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. విధ్వంసం అనేది ఒక్క నిమిషం పని. ఒక బిల్డింగ్ని కూలగొడతాం ఒక్క నిమిషం, ఒక్క జేసీబీ తీసుకొచ్చుకో చేయొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ అందరం కూర్చున్నామే, మనందరం చెమటోర్చి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఎంత కష్టమో మనకి తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఒక పవిత్రమైన బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. 20 లక్షల యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా.